ఒక కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్. అంటే యాక్చువల్గా మన కన్ఫ్యూజన్ ఏమిటో మనకు తెలుస్తుంది, కానీ ఇక్కడ మా కన్ఫ్యూజన్ ఏమిటో మాకు తెలియదు. కన్ఫ్యూజ్ అవుతానే ఉంటాం. సినిమా పొడుగుతా ఈ కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంటుంది. అదనమాట. సో డైరెక్టర్ గారు సాధ్యమైనంత వరకు మమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టి రియల్ కన్ఫ్యూజన్ ఏమిటో అనేది పర్ఫెక్ట్గా తీసుకుంటున్నాడు. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ హిమ్. అబ్బాయి మన నవదీప్, వీళ్ళందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అంతా నీ మాయలోనే నా కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ చేస్తున్నాను నేను. ఇది థ్యాంక్స్ టు మై డైరెక్టర్ కృష్ణ. అందుకే నేను ఇటువంటి క్యారెక్టర్ నేను చేయలే, మంచి క్యారెక్టర్ చేశాను. ఈ ఒక టిపికల్ టైమింగ్తో అందరినీ కన్ఫ్యూజ్ చేసే క్యారెక్టరు అది నేను డైరెక్టర్ ఆయన చేసి చూపిస్తున్నాడు. ఎగ్జాక్ట్గా ఆయన చేసినట్టుగా నేను చేస్తున్నాను. బట్ 100% చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది. సో నవదీప్కి ఇది చాలా మంచి సినిమా అవుద్ది. నాకు ఇష్టమైన నటుడు, మంచి మనిషి. ఈ సినిమా తన గురించైనా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హ్యాపీగా గడిచిపోతుంది. 3 గంటలు ఇలా ఇంత తొందరగా గడిచిపోయా అన్నట్టుగా ఉంటుంది సినిమా. అంత నవ్వులు. సినిమా అంతా కన్ఫ్యూజన్ అని అంటున్నారు కదా. ఏమంటే యూజువల్గా సినిమాలు అని అంటే నెక్స్ట్ సీన్ ఏంటి బాగా ఆడియన్స్ చాలా తెలియగలళ్ళు అయిపోయారు ఈ మధ్య. నెక్స్ట్ సీన్కి ముందే చెప్పేస్తున్నారు. ఇది అయిపోతుంది క్లైమాక్స్ అని చెప్పి మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు. అలా అయిపోయారు. సో దిస్ మూవీ విల్ కీప్ యూ ఇంటాక్ట్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లోనే ఉంచి నవ్విస్తూ ప్రతి చోటు అంటే మీకు గ్యాప్ ఉండదు, అంత నవ్విస్తారన్నమాట. ప్రతి క్యారెక్టరు ఇందులో నవ్వించడానికే కోరుకుని పిక్ అండ్ చూస్ చేసి పెట్టారనమాట డైరెక్టర్ గారు. మెయిన్ డైరెక్టర్ గారికి పిచ్చ క్లారిటీ ఉంది. మిలాన్ ఫిలిమ్స్ అంతా నీమాయిలోనే. నవదీప్ గారు, స్నేహ ఉల్లాల్ గారు, భాను మెహ్రా గారు, వీళ్ళు హీరోయిన్స్. దీంట్లో యాస్టీస్గా నేను నవదీప్ గారి ఫ్రెండ్గా చేస్తున్నాను. చిన్న ఎంటర్టైన్మెంట్ ట్రాక్ మాది, చాలా చక్కగా ఉంది. ఈ కన్ఫ్యూజన్ రావాలో మేము కూడా నలిగిపోతూ ఉంటాం. అండ్ అందరూ చాలా మాట్లాడేశారు. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ టు సే నౌ. కానీ ఒకటి, అందరు నవదీప్కి పేరు రావాలి, అందరికి పేరు రావాలంటే నేను నాకు పేరు రావాలనుకుంటున్నాను. ఎందుకంటే నాది అంత మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో, ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ క్యారెక్టర్ అనమాట. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ మూవీ ఈజ్ అ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ brings good name to everybody definitely and me too. Thank you so much. I think everything's already said about the film and everyone in the film. Just it's a very proud feeling to be sitting with such senior actors, and somehow in my heart after Ulasanga Utsanga I'm feeling really connected to this film. Maybe because it's my character. I'm quite similar to Dhanalakshmi, I would say. You know, the black lenses and the very typical Indian Telugu kind of a girl. So I'm quite excited, and it's like a deja vu feeling. I'm just feeling I'm playing Dhanalakshmi all over again, and slightly even better maybe this time, because I've learned and I've become much better and I've practiced more. So I'm feeling really nice and positive and very hopeful that this movie puts everybody where they belong and where they deserve to be. And just it's amazing working with Navdeep. He's initially I always thought that two colored eyes will not match in a movie, but then my director made me wear black lenses, so I think our match is pretty nice, and I'm sure the audience is going to love it. Thank you so much, and please watch Antani Mayalone when it releases. అందరికీ నమస్కారం. వాటర్మెలన్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్గా అంతానీ మాయలోనే షూటింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 70% అయిపోయింది. మార్చ్ మిడ్ కల్లా టాకీ అయిపోతుంది. నవదీప్ మంచి యాక్టర్ అని అందరికీ తెలుసు, కానీ నవదీప్కి ఒక హిట్ వస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఉంటారు కదా అందరూ జనరల్గా. సో నా సిచ్యువేషన్లో ఉన్న ఎవరికైనా, ఏ హీరోకైనా ఈ సినిమా ఒక డెఫినెట్గా, అంటే సక్సెస్ గురించి నేను మాట్లాడలేదండి, షూటింగ్లో జరుగుతున్నప్పుడు డెఫినెట్గా దిస్ ఇస్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ప్రొడ్యూసర్స్. ఎందుకంటే బడ్జెట్ విషయంలో కానీ, ఆర్టిస్ట్ విషయంలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ లేదండి. ద ఫస్ట్ సాంగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ మొత్తం కంప్యూటర్ గ్రాఫిక్లో చేసాం. సో నా మీద ఇంత క్వాలిటీతో ఇంత బాగా షూట్ చేస్తున్నారు సినిమా అంటే ఐఎమ్ వెరీ లక్కీ టు బీ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్ కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఆల్మోస్ట్ 1 year బ్యాక్ చెప్పారు నాకు స్టోరీ, అప్పుడే ఓకే చేసుకున్నాం. తర్వాత ప్రొడ్యూసర్ గురించి వెతికి ఫైనలీ వీ గాట్ వాటర్మెలన్ ఫిల్మ్స్ అనమాట. సో ఆయన నేను ఆల్మోస్ట్ 24 ఫిల్మ్స్ యాక్ట్ చేశాను.
అందులో దాదాపుగా 10-15 వరకు కొత్త డైరెక్టర్లు అండి. నా కెరీర్లో నేను చూసిన కొత్త డైరెక్టర్స్లో బెస్ట్ డైరెక్టర్ కృష్ణ గారని నేను 100% ఇప్పుడు చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇందాక ఆర్టిస్టులు అందరూ అన్నారు కామెడీ టైమింగ్ బాగుంటుందని. సో చాలా క్లారిటీతో ఉన్నారు. ఇంతమంది ఆర్టిస్టులు ఉన్న ఫస్ట్ టైం డైరెక్షన్ అనే ఫీలింగే రాదు. సో డెఫినెట్గా ఆయన క్లారిటీ ప్రోడక్ట్ మీద కనిపిస్తుంది. సినిమా మీరు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు డెఫినెట్గా ఆ క్వాలిటీ కనిపిస్తుంది. అండ్ హిలేరియస్ ఎంటర్టైనర్ అండి. జానర్ గురించి చెప్పాలంటే ఇట్స్ రొమాంటిక్ కామెడీ. ఫస్ట్ ఫ్రేమ్లో ఫస్ట్ షాట్ దగ్గర నుంచి టైటిల్స్ అయిపోయి ఎండ్ టైటిల్స్లో కూడా కామెడీ ఉంటుంది. సో ఇట్స్ 100% ఎంటర్టైనర్. అండ్ మీరు ఆర్టిస్టులు చూస్తే చాలామంది ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, నాగినేడు గారు, ఇప్పుడు చూసిన బ్రహ్మాజీ గారు, వీళ్ళంతా. సో జేపీ గారు అండ్ స్నేహ ఉల్లాల్ అండ్ భాను మెహ్రా కూడా ఉంది సినిమాలో, వరుడు హీరోయిన్. సో కంప్లీట్ క్యాస్టింగ్ ఉంది, కంప్లీట్ ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది సినిమా. ఈ మాట చాలామంది వాడారు ఇంత ముందు, బట్ డెఫినెట్లీ మీరు సినిమా చూసినప్పుడు ఇట్స్ కంప్లీట్ ఫిల్మ్ అండి. 100% ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయిందని ఇప్పుడే చెప్పగలుగుతాం. ఎందుకంటే సెట్ మీద ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు అది బాగుంది అని చెప్పి ఇంకా ఇంప్రూవైజ్ చేసి ఇంకా బెటర్గా చేస్తున్నారు.